Welcome, happy Independence Day to all my dear viewers, my brothers and sisters. మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను మా అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి. ఈ యొక్క అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి స్వతంత్ర సమరయోధులు వాళ్ళ త్యాగం, ఫ్రీడమ్ ఫైటర్స్ చేసినటువంటి త్యాగం, వాళ్ళు పడ్డటువంటి కష్టం, చాలామంది అర్పించిన ప్రాణ ఆ త్యాగానికి అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి మేము వాళ్ళకి కృతజ్ఞత తెలపడం తప్ప చేయగలిగింది ఏం లేదు. ఎంతోమంది చనిపోతే మనకు స్వాతంత్రం వచ్చింది, ఎంతోమంది కాళ్ళు చేతులు ఎరక్కొట్టుకుంటే స్వాతంత్రం వచ్చింది, ఎంతోమంది ప్రాణాలు అర్పిస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. అయితే దీనికి గుర్తుగా మనకు రెండు నేషనల్ యాంథమ్స్, నేషనల్ సాంగ్ ఒకటి, నేషనల్ యాంథమ్ రెండు మనం పాడుతూ ఉంటాం. వందే మాతరము జనగణమన పాడుతూ ఉంటాం. వందే మాతరం జనగణ పాడినటువంటి రాసినటువంటి ఆ రైటర్స్కి మనం సెల్యూట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళలో దేశభక్తితో నింపుకొని రాశారు జనగణమనని ప్లస్ వందే మాతరాన్ని. వాళ్ళిద్దరికీ నమస్కారం, ధన్యవాదాలు తెలుపుతున్నాను. అయితే ఇలాంటి స్వాతంత్ర సమరయోధుల యొక్క స్వతంత్రం వచ్చిన ప్రతిసారి కూడా మా యొక్క ఆదివాసీలు, దళితులు, మైనారిటీలు వీళ్ళ యొక్క త్యాగం, వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ కూడా కనబడాలనే ఉద్దేశంతో మేము ఒక గీతం రాసుకున్నాము. అంబేద్కర్ జనతా పార్టీకి కూడా ఒక పార్టీ యాంతం రాసుకున్నాము. ఇది పార్టీ యాంతం మాత్రమే. ఎందుకు పార్టీ యాంతం రాసామంటే వీళ్ళ త్యాగాలు కూడా తెలియాలి. ఈ యొక్క దళితుల యొక్క త్యాగం కూడా, స్వాతంత్ర సమర యోధులు చాలామంది చనిపోయారు, వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది భారతదేశం యొక్క స్వాతంత్రంలో. వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా మేము పొగడాలని చెప్పి మేము అనుకొని అంబేద్కర్ జనతా పార్టీ తరపు నుంచి ఒక పార్టీ యాంతం రాసుకున్నాం. అది మీకు చదివి వినిపిస్తున్నాను. ఓకే, చాలామంది ఇది నేను చదవబోయే ముందు అంటే ఇది ఆర్డర్, ఇది ఫస్ట్ వందే మాత్రం పాడతాము 100%. ఇక నుంచి మా పొలిటికల్ పార్టీ అంటే ఇది పొలిటికల్ పార్టీ అవనండి అవ్వని, బట్ ఇట్స్ అ పార్టీ. ఓకే, లైక్ అక్రోజ్ జనతా పార్టీ. ఇక నుంచి మా కార్యకర్తలు, మా యొక్క అభిమానులు, మేము ఏ ఈవెంట్ చేసినా ఫస్ట్ వందే మాత్రం పాడతాం, తర్వాత మా పార్టీ అంతం పాడతాం, తర్వాత లాస్ట్న జనగణమన పాడతాం. ఓకే, ఈ సీక్వెన్స్లో వెళ్తాము. ఓకే, అయితే చాలామంది నిన్న కామెంట్లు పెడుతున్నారు. ఏంటంటే మా స్పోక్స్ పీపుల్ నేను అనౌన్స్ చేసిన తర్వాత చాలామంది ఏం చెప్తున్నారంటే నీది కూడా ఒక మతతత్వ పార్టీలా కనబడుతుంది, బీజేపీ వాళ్ళది హిందుత్వ పార్టీ అయితే నీది క్రిస్టియన్ పార్టీలా కనబడుతుంది అని చెప్పి కింద చాలామంది ఏమండి కామెంట్లు చేశారు. నేను మీకు చెప్పేది ఏంటంటే బ్రదర్స్, ఇది క్రిస్టియన్ పార్టీయా, హిందూ పార్టీయా, ముస్లిం పార్టీ కాదు, సమానత్వపు పార్టీ, ఈక్వాలిటీ పార్టీ. అందరికీ గౌరవం ఉండాలి, అందరికీ సమానంగా ఉండాలని పెట్టాము. ఆ అందరూ సమానమే అనేదాన్ని బాధితులు ఎక్కువ ఎవరుంటే, ఎవరైతే ఎక్కువ బాధించబడతారో వాళ్ళు సమానం కాదు అన్నప్పుడు ఒకరు బాధించబడతారు కదా. సమానం అయినప్పుడు ఒకరు సమానం కాదు అన్నప్పుడు ఒకరికి అడ్వాంటేజ్ వచ్చింది, ఒకరికి డిసడ్వాంటేజ్ వచ్చింది. అడ్వాంటేజ్ వచ్చిన వాళ్ళు మనకి సపోర్ట్గా రారు, డిసడ్వాంటేజ్ వచ్చిన వాళ్ళు సపోర్ట్గా వస్తారు. ఈ క్రిస్టియన్స్ ఎక్కువ వచ్చి నా పార్టీలో చేరడానికి కారణం ఏంటంటే అందరూ సమానం కాదు అన్నప్పుడు ఈ క్రిస్టియన్ సమానం కాదని, దళితులు సమానం కాదని అర్థం వచ్చి వీళ్ళు బాధించబడతారని భయంతో వచ్చి నా పార్టీలో చేరారు, అంతే తప్ప ఇది పార్టీ సమానత్వ పార్టీ. మీరు కూడా వచ్చి జాయిన్ అయితే అది హిందూ పార్టీ. ఇప్పుడు హిందువులు ఎక్కువ మంది వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, హిందూ పార్టీ అయ్యింది. క్రిస్టియన్స్ ఎక్కువ మంది అయితే క్రిస్టియన్ పార్టీ అయ్యింది, ముస్లిమ్స్ ఎక్కువ చేస్తే ముస్లిం పార్టీ అయ్యింది. ఓకే, సో కాబట్టి మీరు ఎట్లయినా అనుకోండి, జనాల్ని చూసి మీరు ఎట్లయినా అనుకోండి, ఇది క్రిస్టియన్ పార్టీ అనుకోండి, హిందూ పార్టీ, బట్ పార్టీ ఈజ్ నాన్ రిలీజియస్. ఈ పార్టీ అనేది అందరూ సమానంగా ఉండాలని పెట్టాము. ఓకే, ఇప్పుడు దానికోసం అనుకూలంగానే ఇప్పుడు మా యొక్క పార్టీ యాంతం చదువుతున్నాను, వినండి, లిరిక్స్ చదువుతున్నాను. ఎనివే సాంగ్ రిలీజ్ చేస్తాను ఈవినింగ్ లోపు. జై భారత్, జై భారత్, జై ఏజేపీ, జై సమత, అనగారిన గుండెల్లో అజరామరమైన స్వాతంత్ర జ్యోతి, మన అంబేద్కరీయ జనతా పార్టీ, సమానత్వమే మా స్వాతంత్రం, సామాజిక న్యాయమే మా స్వరాజ్యం, ప్రజలే మా శక్తి, భారతమే మా గమ్యం. ఫస్ట్ చరణం.
మట్టిలో పుట్టిన వీరులందరూ మౌనంగా పోరాడిన వారందరూ, దళితుడి రక్తంతో స్వతంత్ర ఉద్యమం ఎదిగెను, ఆదివాసీ అడవిలో తిరుగుబాటుతో జ్వాల రగిలను, మైనారిటీలు కూడా చేయి చేయి కలిపెను, అనగారిన జనమే దేశపు బలం, వారి త్యాగమే స్వాతంత్ర ఫలం. అంటే వీళ్ళ వర్షన్ కూడా ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకే, జనరల్ కేటగిరీ వాళ్ళని గౌరవిస్తామని ఆ వర్షన్ కూడా ఉంది, అది లాస్ట్ వర్షన్ ఉంది, అది కూడా చదువుతా వినండి. అంటే దళితులు ప్రాణరక్తంతోనే స్వతంత్రం వచ్చిందని మేము చెప్పట్లే, ఆదివాసీల యొక్క తిరుగుబాటుతోనే స్వతంత్రం వచ్చిందని చెప్పట్లే, ఈ మైనారిటీలు చేయి కలిపితే వచ్చిందని చెప్పట్లే, ఇవి కూడా యాడ్ అయినాయని చెప్తున్నా అంతే తప్ప వీళ్ళు మాత్రమే చేశారని చెప్పట్లే, అందరూ కలిసి చేయటానికి వీళ్ళ వర్షన్ కూడా ఉంది అని చెప్తున్నా. వెలివేయబడిన జీవితాల నుంచి, వెలుగై వచ్చిన గొంతుల నుంచి, మనిషి మనిషికి సమానమని మోగిన స్వరం అదే అంబేద్కర్ బాట, ఇప్పుడు అదే మన ఏజేపీ మాట. అవమానాలను అధిగమించి దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన మనకు స్వేచ్ఛ అంటే ఓటు మాత్రమే కాదు, స్వేచ్ఛ అంటే స్కీమ్స్ మాత్రమే కాదు, స్వేచ్ఛ అంటే లోన్స్ మాత్రమే కాదు, స్వేచ్ఛ అంటే ప్రభుత్వ ఇల్లులు మాత్రమే కాదు, స్వేచ్ఛ అంటే ప్రభుత్వ బడులు మాత్రమే కాదు, స్వేచ్ఛ అంటే ఎమ్మెల్యే ఎంపీ సీట్లు మాత్రమే కాదు, గౌరవంగా బ్రతికే హక్కు, నిర్ణయాధికారంలో పాత్ర, సమానత్వంలో జీవించే హక్కు, అదే మన వాక్కు. ఏజేపీ అంబేద్కర్ జనతా పార్టీ, సమానత్వం మన స్వాతంత్రం, ఇదే నిజమైన స్వాతంత్రం అనే విధంగా ఒక లిరిక్ రాసుకున్నాం. మూడో లిరిక్, చర్చిలకు వెళ్ళటం మా హక్కు, గుడికి రావడం మా హక్కు, మసీదులు గురుద్వారాలు మా ఇష్టం, బైబిల్ చదివిన, భగవద్గీత చెప్పిన, ఖురాన్ విన్నా అది మా ఇష్టం, అందరితో మేము సమానమే, మత స్వేచ్ఛ కావాలి, కులాలు నిర్మూలించాలి, కుల వివక్ష మత వివక్ష నశించాలి, అప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం. జై భారత్, జై భారత్, జై ఏజేపీ, జై సమత, జై అంబేద్కర్ జనతా పార్టీ. ఇది మన మూడవ లిరిక్. నాలుగో చరణం, ఈ నేల అందరిది, ఈ గాలి అందరిది, ఈ జెండా అందరిది, ఈ దేశం అందరిది, హిందువులు గుండె నిండా భారతమే, క్రిస్టియన్ ముస్లింల మైనారిటీలు గుండె నిండా భారతమే, అందరి గుండె నిండా భారతమాత స్వరమే ఉంది, వారి సేవలు వారి త్యాగమే దేశ స్వాతంత్రం, మతం వేరైనా దేశం ఒక్కటే, కులాలతో మమ్మల్ని విడదీయకండి, భాషలు వేరైనా మనసు ఒక్కటే, హక్కులు అందరికీ సమానమైతే అప్పుడే నిజమైన స్వాతంత్రం. ఇదే అంబేద్కరీయ జనతా పార్టీ యొక్క ఒక లిరిక్. ఐదో లిరిక్, చీకటిలో ఉన్న కోట్ల జనాలకు చదివే ఆయుధమని చెప్పినవాడు, హక్కుల కోసం రాజ్యాంగంలో రక్షణ గోడలు కట్టినవాడు మన అంబేద్కర్. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యానికి 4 దిక్కులు భారత రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ పేరు చిరస్మరణీయం. జై అంబేద్కర్, జై సమత, జై రాజ్యాంగం, జై భారత్, జై ఏజేపీ. చరణం 6, ఆకలి లేని భారతం కావాలి, అవమానం లేని భారతం కావాలి, కుల వివక్ష లేని భారతం కావాలి, భయం లేని భారతం కావాలి, దళితుడు కన్నీరు ఆగినప్పుడే, ఆదివాసీ హక్కు నిలిచినప్పుడే, మైనారిటీ భద్రత ఉన్నప్పుడే, ప్రతి పేదవాడి గౌరవం నిలిచినప్పుడే స్వాతంత్రం సంపూర్ణం, స్వాతంత్రం సంపూర్ణం. 7వ వచనం, ఓకే, ఆధిపత్య కులాల సోదరులను గౌరవిద్దాం, వారితో ప్రేమగా ఉందాం, వారితో కలిసి నడుద్దాం. నేను ఇదే చెప్పాను, మీరేమో హట్ అవ్వకండి, ఇది ఓసీ కేటగిరీకి వ్యతిరేకంగా పెట్టలేదు, మేము చరణం కూడా రాసుకున్నాం, మిమ్మల్ని గౌరవిస్తామని. ఆధిపత్య కులాల సోదరులను గౌరవిద్దాం, వారితో ప్రేమగా ఉందాం, వారితో కలిసి నడుద్దాం, వారి గౌరవమే మన గౌరవం, మన గౌరవమే వారి గౌరవం, వారి సంతోషం మన సంతోషం, మన సంతోషమే వారి సంతోషం, మనందరం సమానత్వం, ప్రేమ, మన దేశం సంతోషంగా ఉండాలి, కలిసి నడుద్దాం, కలిసి జీవిద్దాం, భేదాలు గోడలు కలిసి కూలుద్దాం, ఎవరిని ద్వేషించకండి, ఎవరిని దూరం చేయకండి, స్నేహంతోనే సమతా భారతం నిర్మిద్దాం. కానీ అనగారిన హక్కులు ఎక్కడ నలిగితే అక్కడ మా గొంతు వినిపిస్తుంది. దళితుడు, ఆదివాసీ, మైనారిటీ హక్కుల కోసం ఏజేపీ ఎప్పుడు నిలబడుతుంది. మీరు మావారే, మేము మీ వారమే, అందరం కలిసి భారత వారసులమే, సమాన హక్కులు, సమాన గౌరవం, ఇదే అంబేద్కర్ చూపిన మార్గం. జై భారత్, జై సమత, జై రాజ్యాంగం, జై అంబేద్కర్, జై ఏజేపీ. ఏజేపీ అంబేద్కర్ జనతా పార్టీ, సమానత్వమే మా స్వాతంత్రం, సామాజిక న్యాయమే మా స్వరాజ్యం, ప్రజలే మా శక్తి, భారతమే మా గైవ్యం,
దళితుడు, ఆదివాసి, బహుజనుడు, మైనారిటీ, పేద, శ్రామికుడు అందరి హక్కులు భారతమే భారత, మా అంబేద్కర్ భారతం, మా ఏజేపీ భారతం. జై భారత్, జై సమత, జై రాజ్యాంగం, జై అంబేద్కర్, జై ఏజేపీ. ఇది మా పార్టీ యాంతం. ఇది ఒక సాంగ్గా, వందే మాతరం లాగా, జనగణమన లాగా మా సాంగ్గా మార్చుకుంటాను దీన్ని. ఓకే, ఈ సాంగ్ని జనరేట్ చేసే బ్రదరు అతను యాక్చువల్గా నాకు ఈ సాంగ్స్ అన్ని పంపిస్తూ ఉంటాడు కదా, నేను సాంగ్స్ పోస్ట్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. అతను ఖతార్లో ఉన్నాడు ప్రసాద్. సో ఖతార్లో ఉన్నాడు, మరి ఈ టైంలో నిద్రపోతుంటాడు కాబట్టి అతను లేచిన తర్వాత సాంగ్ నేను ఈవినింగ్లో పోస్ట్ చేస్తాను. సో అల్టిమేట్గా ఇంకొకసారి హ్యాపీ ఇండిపెండెన్స్ డే మీ అందరికీ. అందరూ సమానంగా ఉండాలి, అందరూ కలిసి ఉండాలి, అదే స్వాతంత్రం. మీరు చెప్పేటువంటి స్వాతంత్రంలో మమ్మల్ని ఎక్స్క్లూడ్ చేయట్లేదు, కానీ మమ్మల్ని ఇంక్లూడ్ చేయట్లేదేమోనని మాకు భయం అనిపిస్తుంది. అందుకని మేము ఈ అంబేద్కర్ జనతా పార్టీ మీద మా సొంత యాంతం రాసుకున్నాం. వందే మాతరాన్ని గౌరవిస్తాం, జనగణమన గౌరవిస్తాం. దిస్ విల్ బీ అవర్ పార్టీ యాంతం, అంతే, దట్స్ ఇట్. సో ఓన్లీ ఇంక్లూడింగ్ ఇంటర్నల్ యాంతం మాత్రమే ఇది. దీనివల్ల డివిజన్ ఏమి లేదు, ఇది మా పర్సనల్ యాంతం రాసుకున్నాం. సో అండర్స్టాండ్ చేసుకుని మా కార్యకర్తల వరకు పాడుకుంటారు ఈ పాటని. విల్ రిలీజ్ దిస్ సాంగ్ బై ఈవినింగ్. థ్యాంక్ యూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.